ఈ కార్ రేస్లో అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని విమర్శించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు. కేసీఆర్ ఫ్యూడలిస్ట్ లాగా విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యారంగంలో దేశంలో అగ్రగామిగా నిలవబోతుందన్నారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోనే 60,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే అన్ని స్కూల్స్ లో బ్రేక్ఫాస్ట్ పథకం, 200 కోట్లతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే. 2 సంవత్సరాలు కూడా మేము పూర్తి కాకుండానే కేవలం సంవత్సరన్నర కాలంలోనే మీరు విద్యా వ్యవస్థను బాగుపరిస్తే మేమన్నా వాటిని ధ్వంసం చేసినామా? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రవీణ్ కుమార్ గారు 8 సంవత్సరాలు గురుకులాల కార్యదర్శిగా ఉండి ఆ రోజు విద్యా వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా ఏనాడు కూడా నోరు మెదపలే. మీరు కార్యదర్శిగా ఉండి ఏ రోజు కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ మీరు ఎప్పుడు నిలదీయలే. 10 సంవత్సరాలు టీచర్స్ రిక్రూట్మెంట్ జరగకుంటే ఏనాడు మీరు నోరు మెదపలే. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అనేది విద్యారంగంలో దేశానికి ఒక రోల్ మోడల్గా కాబోతుంది. ఇది చూసి ఓర్వలేక ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇలా ప్రవీణ్ కుమార్ గారిని ముందర పెట్టి అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే వాళ్ళు గోబెల్స్ను మించిపోయినరు. ఇలా విద్యారంగం మీద పూర్తిగా అసత్యాలు అబద్ధాలతో ప్రచారం ప్రవీణ్ కుమార్ను ముందు పెట్టి చేస్తున్నారు. ఇలా ప్రవీణ్ కుమార్ గారు గతంలో బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే కల్వకుంట్ల కుటుంబం మీద, ఇదే బీఆర్ఎస్ సర్కార్ మీద ఎన్ని పోరాటాలు చేసిండు, ఎన్ని మాటలు మాట్లాడిండు గతంలో మనం చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఇలా పాఠశాలను ఏ విధంగా ధ్వంసం చేసిండు, యూనివర్సిటీలను ఏ విధంగా ధ్వంసం చేసిండ్రు, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ప్రతిదీ ఏ విధంగా ధ్వంసం చేసిండో ఆ రోజు బీఎస్పీలో ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ గారు దుమ్మెత్తిపేసిన మాట మీరు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీలను వీసీలుగా పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే విద్యా వ్యవస్థ మేము ధ్వంసం చేస్తున్నట్టు, వాళ్ళు ఏదో బాగుపరిచినట్టు మాట్లాడితే ఇలా తెలంగాణలో విద్యార్థి లోకం కానీ మేధావులు కానీ అసహించుకునే పరిస్థితి ఉంది. దయచేసి ప్రవీణ్ కుమార్ గారు ఇప్పటికైనా మీ పట్ల కొంత గౌరవం ఉంది. మీరు ఎందుకంటే బాగా కష్టపడి చదువుకున్నారు, ఐపీఎస్ అయినరు అని మీరు సాఫ్ట్ కార్నర్ ఉంది. మీరు ఇట్లాంటి